స్వయంభూ శ్రీ శ్రీ సుదర్శన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వచ్చినామన్నట్టు. ఇది భువనగిరి జిల్లాలో నాగిరెడ్డిపల్లి దగ్గర ఉంది. ఇంకా దేవుడు అక్కడ స్వయంగా వెలిసిండు. ఇటు గుడికి లెఫ్ట్ సైడ్లో హనుమాన్ టెంపుల్. ఇది హనుమాన్ టెంపుల్, ఇక్కడ సుదర్శన స్వామి టెంపుల్. ఈ తండ్రి ఎప్పటి నుంచో వెలిచిండంట, కానీ ఇక్కడ చాలా వరకు అప్పుడు బావి దగ్గర పనిచేసే వాళ్ళు మాత్రమే ఉండేదంట. ఒక గౌన్లో ఆయనకి కళలో వచ్చి చెప్పారంట. అప్పటి నుంచి ఎక్కువ పూజలు జరుగుతున్నాయి. అయ్యగారు రెగ్యులర్గా ఉంటాడంట 11 దాకా. ఏదైనా ఫెస్టివల్స్ అకేషన్స్ అన్నప్పుడు వాళ్ళు ఎవరైనా చెప్తే మధ్యాహ్నం దాకా ఉంటారంట. అసలు ఆయన 2:30కి వెళ్ళారంట. మేము వచ్చేసరికి అలా వెళ్ళారంట, మేము ఇలా వచ్చాము. ఇక్కడ నాగదేవత కూడా ఉంది, సుబ్రహ్మణ్య స్వామి. ఇక్కడ ముందు మనకి బావి ఉంటుందంట, బావిలో నాగదేవత ఉంటుందంట. ఎంతోమందికి అదృష్టం ఉంటే తప్ప తల్లి దర్శనం ఇవ్వదంట. వచ్చే వరకు లోపలికి ఉందంట బావి. నేను అటు సైడ్ వెళ్ళలేదు, మనము డైరెక్ట్ పైకి వచ్చేసామన్నట్టు. కొంచెం ఇలా మనం ఈ గుడికి చిన్న ఒక ఏమంటారు స్టెప్స్ ఎక్కి రావడం ఒక ఫీలింగ్ ఉంటుంది కదా టెంపుల్కి వెళ్తుంటే. డైరెక్ట్ మనం గుడికి అలా కాకుండా ఇక్కడ కొంచెం కిందికి మనము దిగామనుకోండి, ఒక 30-40 మెట్లు ఇలా ఎక్కి రావచ్చు. ఇంకా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మనం డైరెక్ట్ ఆ రూట్లో వచ్చినాం కాబట్టి ఇలా అక్కడ ముందు మనం కాళ్ళు కడుక్కొని అన్నిటికీ ఉంటుంది. ఏంటంటే మా అత్తమ్మ వాళ్ళు ఇప్పుడు రాబట్టి 1 మంత్కి ఎక్కువ అవుతుంది, 4th టైం అంట. తనకు తెలిసిన కాడ నుంచి ఈ గుడికి వచ్చినాక మంచిగా అనిపిస్తుంది అంటున్నారు. స్వయంగా వెలిసిన దేవుడు అని మనకు ఉంది కాబట్టి నిజం చెప్పాలంటే తను ఏది కోరుకున్నా ఇస్తారు. మనం ఇలాంటి వాటిని మనం వెలుగులోకి తీసుకురావాలి. స్వయంగా వెలిసిన లక్ష్మీనరసింహస్వామి టెంపుల్. జై బోలో లక్ష్మీనరసింహస్వామికి జై. కొత్తగా గోపురం కట్టిరు. ఇంకా అసలు అంతకుముందు గోపురాలు ఇవన్నీ ఇప్పుడిప్పుడే ఇంకా డెవలప్ అవుతుంది అన్నట్టు ఇక్కడ.